ఇక రేపటి చేవెళ్ల సభకు భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్కు మద్దతుగా చేవెళ్ల ఫరా ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో నిర్వహించే ప్రజా ఆశీర్వాద సభకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. ఈ నేపథ్యంలో సభా ప్రాంగణంలో ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, శాసన మండలి మాజీ చైర్మన్ స్వామి గౌడ్ తదితర నాయకులు సభా ప్రాంగణం కలియ తిరుగుతూ ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఇక దీనిపై మరింత సమాచారం మా రిపోర్టర్ ప్రవీణ్ లైవ్ లో అందిస్తారు. ఎస్ వంశీ, చెప్పండి. చేవెళ్ల బహిరంగ సభకు సంబంధించి పూర్తి స్థాయిలో ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. రేపు జరగబోయేటువంటి ప్రజా ఆశీర్వాద సభకు బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ హాజరు కానున్నారు. చేవెళ్ల పార్లమెంటుకు సంబంధించినటువంటి ఈ భారీ బహిరంగ సభకు సంబంధించి కూడా ఏర్పాట్లన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ప్రజెంట్ మనం చేవెళ్లలోని ఫరా కాలేజీలో ఉన్నాము. ఇక్కడ ఏర్పాట్లు కూడా కొనసాగుతూ ఉన్నాయి. భారీగా స్టేజ్ను కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. ఈ చేవెళ్ల ప్రాంగణం మొత్తం కూడా కావచ్చు, ఈ రోడ్డు మీద సంబంధించి కూడా మొత్తం కూడా గులాబీమయమైనటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. అటు చేవెళ్ల పార్లమెంట్కి సంబంధించి కూడా 7 నియోజకవర్గాలకు సంబంధించి భారీగా పార్టీ కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు భారీగా రానున్నటువంటి నేపథ్యంలో కూడా ఏర్పాట్లను పెద్ద ఎత్తున చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. దాదాపుగా అన్ని ఏదైతే ఈ పార్లమెంటు చేవెళ్ల పార్లమెంటు సంబంధించి 7 నియోజకవర్గాల నుంచి దాదాపుగా 2 లక్షల మందికి పైగా కూడా ప్రజలు వచ్చే అవకాశం ఉందని కూడా ఇప్పటికే బీఆర్ఎస్ నాయకులు ఒక అంచనా వేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. దాంతోపాటుగా రైతులు కూడా పెద్ద ఎత్తున ఈ సభకు వచ్చే అవకాశం ఉందని కూడా చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఈ చుట్టుపక్కల ప్రాంతం మొత్తం కూడా రైతులు కావచ్చు, వ్యవసాయ ఆధారిత కొంచెం ఎక్కువగా ఉంటుంది కాబట్టి రైతులు కూడా ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని కూడా బీఆర్ఎస్ నాయకులు అంచనా వేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. ప్రధానంగా రైతులు రావడానికి కారణం ఏంటంటే గత 3 నెలల నుంచి కూడా మనం చూస్తూ ఉన్నాము కాంగ్రెస్ పాలనలో అటు రైతులకు సంబంధించి సాగునీరు కొరత కావచ్చు, కరెంటుకు సంబంధించి కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి వారు కూడా వారి బాధలను ఇక్కడ చెప్పుకోవడానికి కావచ్చు ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది. దాంతోపాటుగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారి సందేశం వినాలని కూడా పెద్ద ఎత్తున రైతులు కావచ్చు, ప్రజలు కూడా ఇక్కడికి తరలి వచ్చే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. ఇప్పటికే ఈరోజు మధ్యాహ్నం నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు కావచ్చు, మంత్రులు కావచ్చు పెద్ద ఎత్తున ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. మనతో పాటు మాట్లాడడానికి కొంతమంది బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు. వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా ఈ సమావేశానికి భారీ బహిరంగ సభకు ఎంతమంది వచ్చే అవకాశం ఉందని అంటున్నారు? ఎలాంటి ఏర్పాట్లు చేశారు? సుమారు 1.5 నుంచి 2 లక్షల మంది వచ్చే విధంగా ఉన్నారండి. దాంట్లో ఏంటంటే చాలా రోజుల తర్వాత మన కేసీఆర్ గారిని చూడడానికి, వారి యొక్క సందేశం వినడానికి ఇక్కడ ఉన్నటువంటి ప్రాంత ప్రజలు, మరీ ముఖ్యంగా రైతాంగము వాళ్ళు పడుతున్నటువంటి పరిస్థితులు, వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులు, ఈ 100 రోజుల్లో వాళ్ళకి మొన్న జరిగినటువంటి రైతు బంధు రాకపోవడం చాలామందికి, అలాగే కరెంటు కష్టాలు, ఇవన్నిటినీ కూడా వాళ్ళు కేసీఆర్ గారి సందేశం వినడానికి ఇక్కడికి వస్తున్నారు. అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి స్థాయిలో కంప్లీట్ చేయడం జరుగుతుంది. రేపు సాయంత్రం ఏ సమయానికి సభ ప్రారంభమయ్యే అవకాశం ఉందంటారు? రేపు 3 గంటల నుంచి 4 గంటల మధ్య నుంచి స్టార్ట్ అవుతుంది. కేసీఆర్ గారు 4-4:30 వరకు వచ్చేస్తారు గ్రౌండ్కి. ఇది మొత్తం మీద రేపు సాయంత్రం 4 గంటల సమయంలో సమావేశం ప్రారంభమవుతుందని కూడా చెప్తా ఉన్నారు. ఇప్పటికే మనం ఒక్కసారి సభా వేదికను కూడా పరిశీలిద్దాము. భారీగా ఏదైతే బీఆర్ఎస్ పార్టీ అధినేతతో పాటుగా ఇతర ముఖ్య నాయకులు కూడా కూర్చోవడానికి వీలుగా సభ వేదిక ఏర్పాట్లు అనేవి జరుగుతూ ఉన్నాయి. దాంతోపాటుగా బీఆర్ఎస్ నాయకులకు సంబంధించి కూడా ప్రత్యేకంగా గ్యాలరీస్ ఏర్పాటు చేస్తూ ఉన్నారు. దాంతోపాటుగా వచ్చే ప్రజలకు కూడా ఎలాంటి ఇబ్బందులు కాకుండా ఉండేటందుకు కూడా భారీగా చైర్స్ని కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. పెద్ద ఎత్తున కూడా ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. ప్రధానంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు చెప్పేటటువంటి సందేశాన్ని వినాలని కూడా పెద్ద ఎత్తున రేపు దాదాపుగా 2 లక్షల మందికి పైగా కూడా 7 నియోజకవర్గాల నుంచి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి భారీగా ప్రజలు
ప్రజలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి భారీగా ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. దాంతోపాటుగా ప్రధానంగా ఈ సభకు రైతులు పెద్ద ఎత్తున వచ్చే అవకాశం ఉందని కూడా బీఆర్ఎస్ ముఖ్య నాయకులు చెప్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇప్పటికే చేవెళ్ళ పార్లమెంటుకు సంబంధించి కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ అభ్యర్థిగా ఉన్నటువంటి పరిస్థితి కూడా ఈసారి బీఆర్ఎస్ పార్టీలో అత్యధికంగా లోక్సభ స్థానాలను కేటాయించినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. బీసీలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. ఈసారి పార్లమెంటు సీట్లకు సంబంధించి అన్ని వర్గాల ప్రజలకు కూడా ప్రాధాన్యతను కల్పించినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు గెలిపే లక్ష్యంగా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ వారికి దిశానిర్దేశం చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇప్పటికే 17 పార్లమెంటుకు సంబంధించినటువంటి అందరు నియోజకవర్గాల ప్రజలతో కూడా నాయకులతో కూడా మాట్లాడి అభ్యర్థులను ఇప్పటికే ప్రకటన చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. ఓవరాల్గా బీఆర్ఎస్ పార్టీ అటు ఏదైతే ఎన్నికల సమరానికి పూర్తి స్థాయిలో సిద్ధమైనటువంటి పరిస్థితి కూడా మనం చూడొచ్చు ప్రియా. అయితే వంశీ, రేపు సుమారు చేవెళ్లలో ఏ టైంకి సభ స్టార్ట్ కాబోతుంది అండ్ అలాగే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఏం మాట్లాడబోతున్నారు? ప్రధానంగా మనము చూస్తూ ఉన్నాము, గత 100 రోజుల పాలనలో కాంగ్రెస్ పార్టీ ఎలాంటి నిర్ణయాలు తీసుకుందనేది మనందరం కూడా చూస్తూ ఉన్నాము. వారు ఇచ్చినటువంటి హామీలు కూడా ఇప్పటి వరకు కూడా ప్రజలకు అందినటువంటి పరిస్థితి కూడా లేదు. ప్రధానంగా ఈ 3 నెలల కాలంలో ఏదైతే వ్యవసాయం అనేది చాలా తీవ్రంగా దెబ్బతిన్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. ఎందుకనంటే సాగునీరుకి సంబంధించి కావచ్చు, దాంతోపాటుగా గతంలో ఎన్నడూ లేని విధంగా కరెంటు కోతలకు సంబంధించి కూడా బీఆర్ఎస్ పార్టీ హయాంలో గత 10 ఏళ్లలో మనం చూసాము. కరెంటు కోతలు అనేది ఒక్క నిమిషం కూడా లేనటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఎంత కష్టమైనా కూడా సాగునీరును ప్రజలకు అందించినటువంటి పరిస్థితి, రైతులకు అందించినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. గతంలో హైదరాబాద్లో మనం చూస్తే మాత్రం 2014కు ముందు హైదరాబాద్ నగరంలో కొంత నీటి కట్టడి అనేది చాలా వరకు ఉంటుండే. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత 10 ఏళ్లలో ఎక్కడ కూడా నీటి సమస్య రాకుండా మిషన్ భగీరథ ద్వారా కావచ్చు, ఇతర ప్రాజెక్టుల ద్వారా కూడా పెద్ద ఎత్తున హైదరాబాద్ నగరానికి నీరు అందించినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. కానీ ప్రజెంట్ హైదరాబాద్తో పాటుగా హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున ప్రజెంట్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత నీటి సమస్య అనేది చాలా తీవ్రంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. దాంతోపాటుగా గతంలో ఎన్నడూ లేని విధంగా రోజువారీగా మంచినీటి ట్యాంకర్లను కూడా ప్రజలు బుక్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. దాంతోపాటుగా ప్రధానంగా ఈ సభకు రైతులు రాబోతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఎందుకనంటే అత్యధికంగా దెబ్బతిన్న వర్గాల్లో రైతు వర్గం కూడా ఒకటి ఉందని చెప్పాలి. ఎందుకనంటే వారికి పంట పండించుకోవడానికి వ్యవసాయానికి సంబంధించి సాగునీరు రానటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. రేపు సాయంత్రం 4-4:30 మధ్య సభా ప్రాంగణానికి బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ చేరుకునే అవకాశం ఉందని కూడా ఇటు బీఆర్ఎస్ ముఖ్య నాయకులు చెప్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూడొచ్చు ప్రియా. రైట్ వంశీ, థ్యాంక్ యూ.